వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. చనిపోయిన మహిళ ఖాతాలోకి కోట్ల రూపాయలు జమ. ఒకవైపు ఆధునిక టెక్నాలజీ, మరోవైపు ఒక సాధారణ గ్రామీణ కుటుంబం. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక అద్భుతం లాంటి విచిత్రమైన సంఘటన ఇది. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఊంచి దన్కౌర్ గ్రామంలో నివసించే ఒక కుటుంబం కథ ఇది. 2 నెలల క్రితం మరణించిన ఒక మహిళ. ఆమె మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కానీ విధి మరో నాటకం ఆడబోతోందని ఎవ్వరికీ తెలీదు. ఆ విషాదంలో ఉన్న కుటుంబానికి ఒక రోజు అకస్మాత్తుగా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఆమె కుమారుడు దీపక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆమె మరణించిన తర్వాత నిరుపయోగంగా ఉన్న ఆమె బ్యాంక్ అకౌంట్ లో అక్షరాల 1.13 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. వింటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. 13,000 కోట్ల రూపాయలు కాదు, ఏకంగా 1.13 లక్షల కోట్లు. ఒక సామాన్య మహిళ బ్యాంక్ అకౌంట్ లో ఇంత భారీ మొత్తం ఎక్కడి నుండి వచ్చింది? ఆమె అకౌంట్ లో అంత డబ్బు ఎవరు వేశారు? ఈ షాకింగ్ మెసేజ్ చూసిన దీపక్ వెంటనే బ్యాంక్ కి వెళ్ళాడు. కానీ అక్కడ అధికారులు చెప్పిన సమాధానం అతడిని మరింత ఆందోళనకు గురిచేసింది. ఆ అకౌంట్ ని ఫ్రీజ్ చేశారని, ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదని వారు చెప్పారు. ఈ భారీ లావాదేవీని చూసి బ్యాంక్ అధికారులు కూడా షాక్ అయ్యారు. పోలీసులు ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ భారీ మొత్తానికి మూలం ఎక్కడా? ఇది కావాలని జరిగిందా లేక పొరపాటుగా జరిగిందా? చనిపోయిన మహిళ ఖాతాలో ఇంత పెద్ద మొత్తం ఎక్కడి నుండి వచ్చింది? దేశంలో ఇంత పెద్ద మోసం జరిగిందా? ఇవన్నీ ఇంకా అంతు చిక్కని ప్రశ్నలే. ఒక సాధారణ కుటుంబానికి చెందిన మరణించిన మహిళ ఖాతాలో 1.13 లక్షల కోట్ల రూపాయలు. ఇది కేవలం ఒక బ్యాంక్ లావాదేవీ కాదు, ఒక గొప్ప మిస్టరీ, ఒక ఊహించని సస్పెన్స్ థ్రిల్లర్. దీని వెనుక ఉన్న అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.